హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే బర్త్డే చాక్లెట్ బార్ అయితే చూపించబోతున్నాను. నా ప్రీవియస్ వీడియోస్లో ఉందో లేదో నాకు ఐడియా లేదు, ఉంది అని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చేసేద్దామని చెప్పేసి వేరే వాళ్ళకి ఇవ్వడానికి చేస్తున్నాను. నాకు టైం కుదిరిందనమాట. ఒక్కొక్కసారి ఈ చాక్లెట్స్ ఎవరైనా ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు ఎమర్జెన్సీగా ఇస్తారు కాబట్టి తొందరగా చేయాల్సి వస్తుంది. ఇంక ఇప్పుడు నాకు టైం ఉంది కాబట్టి నేను ఇదైతే వీడియో తీస్తున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి. చాక్లెట్ వీడియోస్కి మాత్రమే మనకి వ్యూస్ వస్తున్నాయి, అన్ని దాంట్లోకి వ్యూస్ వస్తలేవు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మోల్డ్ వచ్చేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇట్లా పైనకి కనిపిస్తుంది కదా, అది వచ్చి దాన్ని ఎంపోస్ అంటారా, ఎంపోస్డ్ అని ఏదో అంటారు అనుకుంటా. అది నాకు సనత్ నగర్లో తీసుకున్నాను. సనత్ నగర్లో వచ్చేసి ద బేకర్స్ మార్ట్ అని చెప్పేసి రా మెటీరియల్ షాప్ ఉంది. అందులో అన్నీ దొరుకుతాయండి. బేకరీకి, చాక్లెట్స్కి సంబంధించింది, పిజ్జా మేకింగ్ అన్నీ దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను. నాకైతే ఇది 90 రూపీస్ 100 రూపీస్ ఎంతో పడింది, 99 రూపీస్ ఎంతో. ఆఫ్లైన్లో తీసుకున్నాను నేను, ఆన్లైన్లో అయితే లేదు. నేను సెర్చ్ చేశాను కూడా. ఒకవేళ ఇప్పుడు దొరికి ఉండొచ్చు. మీరు ఒకవేళ కావాలనుకుంటే అమెజాన్లో వెతకండి. ఒకవేళ స్టోర్కి వెళ్ళినా కూడా ఎప్పుడు ఒకే రకమైన మోల్డ్స్ అయితే ఉండవు, సేల్ అయిపోతూ ఉంటాయి కాబట్టి కొత్తవి అయితే వస్తూ ఉంటాయి. కొత్తగా తయారు చేసి మనకి దొరుకుతూ ఉంటాయి కదా. ఇంకా నేను వైట్ కాంపౌండ్ వచ్చేసి మెల్ట్ చేసుకున్నాను. ఈ ఎంపోస్డ్గా అంటే ఇట్లా గుంటలాగా ఉంది కదా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి, అందులో ఈ వేస్తున్నాను అనమాట. వైట్ కాంపౌండ్ని మెల్ట్ చేసేసిన తర్వాత డబల్ బాయిలింగ్ మెథడ్లోనే మెల్ట్ చేస్తాను. నాకు ఓవెన్ ఏమీ లేదు. నాకు ఏం ఆర్డర్స్ వచ్చినా, ఎంత ఆర్డర్స్ వచ్చినా నేను చేసేది స్టవ్ పైనే చేస్తాను. ఇంకా ఈ చాక్లెట్ వచ్చేసి మనం పైపింగ్ బ్యాగ్లో వేసేసుకున్న తర్వాత అందులో నేను ఇట్లా ఫిల్ చేస్తున్నాను అనమాట. ఫిల్ చేయడానికంటే ముందు మీరు వాష్ చేసేసుకొని ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, మంచిగా సెట్ అవుతుంది. దాని తర్వాత తెచ్చి ఈ చాక్లెట్ అయితే వేసి ఇలా ట్యాప్ చేయాలి. బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇంకా ఈ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇలా వైట్ చాక్లెట్తో రాసుకోవచ్చు. మీరు కలర్ కలుపుకొని ఇంకా ఏదంటే అది యాడ్ చేసుకొని కూడా రాసుకోవచ్చు. ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇక్కడ నేను 2M కంపెనీ అయితే డార్క్ కాంపౌండ్ అయితే యూస్ చేస్తున్నాను. ఇంతకుముందుకైతే మనం మోర్డే కంపెనీ వాడాం కదా. ఇంకా 2M కూడా బాగానే ఉంటుంది. ఇంకా కాస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మోర్డే వచ్చేసి మనకి 400 గ్రామ్స్లో దొరుకుతుంది. ఇది 2M వచ్చేసి 500 గ్రామ్స్లో దొరుకుతుంది. దీని కలర్ కోడ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అంటే డార్క్లో ఎక్కువ డార్క్ ఉంటుంది, కొంచెం లైట్ డార్క్ ఉంటుంది, తక్కువ డార్క్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అవి చూసుకొని ఒకసారి తీసుకోండి. ఎక్కువ డార్క్ ఉన్నది తీసుకుంటే మనకి కొద్దిగా చేదు అనిపిస్తుంది అనమాట, అంతే. ఇంకా నేను ఇక్కడ 100 గ్రామ్స్ అయితే తీసుకొని మళ్ళీ డబల్ బాయిలింగ్ మెథడ్లోనే డార్క్ చాక్లెట్ అయితే మెల్ట్ చేసుకున్నాను. ఈలోపు ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ చాక్లెట్ అయితే మనకి సెట్ అయిపోయింది. ఇంకా అది బయటికి తీసిన తర్వాత మెల్ట్ చేసిన డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా, అది ఓన్లీ డార్క్ చాక్లెట్. ఇది అంటే మరీ ఎక్కువ డార్క్ లేదు. నేను ఇందులో ఎలాంటిది ఏం కలపలేదనమాట. అంటే మనం ఒక్కొక్కసారి చేసుకునేటప్పుడు కొద్దిగా మిల్క్, కొద్దిగా డార్క్ ఇలా కాంబినేషన్లో చేసుకుంటాం కదా. ఓన్లీ డార్క్ చాక్లెటే యూస్ చేస్తున్నాను. లైట్గా చేదైతే ఏం లేదు. ఇంకా అందుకోసమని ఇంకా చేదు ఉంటే మనం మిల్క్ కాంపౌండ్ అయితే మెల్ట్ చేసుకుంటాం కదా, అందులో వేసుకొని, అలా ఏం లేదు. ఇంక ఇది మెల్ట్ చేసుకున్న తర్వాత నీట్గా మెల్ట్ అయిన తర్వాత మనము ఈ చాక్లెట్ పైన పోసేసుకోవాలి. కింద చాక్లెట్ అయితే ఏం కరగదనమాట. అంటే మనం వైట్ చాక్లెట్ అయితే వేసాం కదా కింద ఆ లెటర్స్ పైన, అదేం కరగదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి అది అక్కడికే సెట్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఈ చాక్లెట్ని అంతా ఇందులో వేసేసాను. దగ్గర 200 గ్రామ్స్ లేదంటే 150 గ్రామ్స్ అట్లా పడుతుంది. మీరు ఎక్కువ ఆ చాక్లెట్ మోల్డ్ ఉంటుంది కదా, ఆ మోల్డ్ నిండగా వేసుకుంటే మీకు ఎక్కువ పడుతుంది, లేదు కొంచెం తక్కువ వేసుకుంటే కొంచెం తక్కువ పడుతుంది అనమాట. ఇంకా ఆ చాక్లెట్ అంతా నేను అందులో వేసేసి సెట్ చేసుకుంటున్నాను. ఆ ఎడ్జెస్ అంతా నీట్గా ఇలా స్పాచులాస్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి. ఒకసారి పింక్ ఉంది, ఒకసారి ఆరెంజ్, ఒకసారి బ్లూ అన్నీ వాడతాను కదా. ఎక్కువ చాక్లెట్స్ అయితే చేస్తూ ఉంటాను. మా బుడ్డోడు అటు ఇటు పడేస్తాడని చెప్పి కొంటూనే ఉంటాను. ఈ చాక్లెట్ మెటీరియల్ కానీ, స్పాచులాస్ కానీ ఇవన్నీ నాకు లింక్స్ అడుగుతున్నారు. లింక్స్ నా దగ్గర అస్సలు లేవండి. లింక్స్ మీకు ఒకవేళ నా దగ్గర ఇప్పుడు ఈ వీడియో చూసి మీకు ఏమైనా మెటీరియల్ కావాలనుకుంటే ఫోటో తీసుకొని గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మీకు అమెజాన్లో కానీ, మీషోలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతాయి. నేను ఎక్కువ ఆఫ్లైన్కి వెళ్ళి తెచ్చుకుంటాను ఈ మెటీరియల్ అంతా. మెటీరియల్ వచ్చేసి సనత్ నగర్లో తీసుకుంటాను. అక్కడ ద బేకర్స్ మార్ట్ అని ఉంటుంది, అక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతాయి అని చెప్పాను కదా. ఇంకా దాని తర్వాత చాక్లెట్ వేసేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా వెయిట్ చేశాను. ఎందుకంటే మనం ఈ స్ప్రింకిల్స్ ఇవన్నీ వేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. దానివల్ల మళ్ళీ మనకి వేసినట్టు కూడా ఉండదు. అందుకోసమని లైట్గా కొద్దిగా ఇందులో మోల్డ్లో వేసిన తర్వాత 3 మినిట్స్ వెయిట్ చేసి ఇవైతే పెడుతున్నాను. జెమ్స్ అండి ఇవి, జస్ట్ సింపుల్గా మీకు
చూడ్డానికైతే బాగుంటుంది. మీరు అప్పటికప్పుడు ఎక్కువ టైం లేనప్పుడు చూడ్డానికి బాగుండేటట్టు అంటే తొందరగా చేసి ఇస్తారు కదా, అలాంటి టైం లేనప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇంకా ఇది మీకు ఇట్లా పెట్టేసుకోవడమే అంతే, ఇంకేం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత 10 మినిట్స్ లేదంటే 15 మినిట్స్లో పెట్టుకోవచ్చు. మనకి ఫ్రిడ్జ్లో పెట్టింది కూడా నేను వీడియో అయితే చూపిస్తాను. ఇంకా అది మోల్డ్ అయితే సెట్ అయిన తర్వాత క్లింగ్ ర్యాప్ ఉంటుంది కదా, అందులో పెట్టేసుకొని ప్యాకింగ్ చేసేయచ్చు. నేను ప్యాకింగ్ చేసేది అయితే చూపించలేదు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టేది అది ఎలా మోల్డ్ అయింది అవన్నీ ఇప్పుడైతే మీరు చూడబోతున్నారు. ఇంకా ఇలా అయితే స్ప్రింకిల్స్ వేసేసుకున్నాను. నా దగ్గర ఎక్కువ శాతం కలర్స్ స్ప్రింకిల్స్ అయితే ఉండవు అనమాట. ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా కేకు, ఆ కలర్స్ అయితే మంచిది కాదు, క్యాన్సర్ వస్తుందని చెప్తారు. అందుకోసమనే ఎక్కువ కలర్స్ యూస్ చేయను. ఇది వచ్చేసి లైట్ కలరు పింక్ అనమాట, వైట్ కలరు లైట్ పింక్ అనమాట. ఇంక ఈ 2 కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చూస్తే మీకు ఎక్కువ ఈ స్ప్రింకిల్సే కనిపిస్తాయి. కొత్తవి కూడా ఉంటాయి, అందులో కూడా షేప్స్ ఉంటాయి, చాలా దొరుకుతాయి అనమాట. ఇంక ఇది ఒక సముద్రము, మనం చాక్లెట్స్ వరల్డ్కి వెళ్ళిపోవచ్చు, అంటే అన్ని రకాలుగా చూడొచ్చు. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఎలా పెట్టాలి ఏంటంటున్నారు, జస్ట్ నేను అలా వెళ్ళి పెట్టేశాను అనమాట. ఇంకా పెట్టి తీసేసాను. ఒక 15 మినిట్స్ తర్వాత ఇంత బాగా వచ్చేసింది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. నాకు తెలిసి ఒక వీడియో అయితే ఆల్రెడీ ఉందనుకుంటా, కానీ ఈ బ్యాక్ సైడ్ అయితే డిజైన్ చేసి లేదు, సింపుల్గా అయితే నేను మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోవచ్చు అనమాట. పెద్దగా గ్రామ్స్ ఇంగ్రీడియంట్స్ ఏం లేదు, వీడియోలో మీరు కరెక్ట్గా చూసారంటే మీకు అర్థమైపోతుంది. లాస్ట్కి ఈ విధంగా ప్యాక్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందని సెలెక్ట్ చేయండి.